మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుద్ది అని మాట్లాడాడు నా ప్రభు. ఈరోజు ఎన్ని జీవితాలు నా ప్రభు తట్టు త్రిప్పబడ్డాయో చూడండి. ఎలాంటి జీవితాలు ఉన్నారో తెలుసా? ఇందులో భయంకరమైన త్రాగుడు నుంచి విడుదల పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడబోతున్నాయి ఈ రోజుతో నా దేవుని కృపలో. ఆమేన్, ఆమేన్. నా దేవుడు తన పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపునుగాక, మనల్ని నింపునుగాక. పదండి పదండి, వెళ్ళిపోండి. ఆ చివరి నుంచి వస్తూ ఉన్నారు. ఇంకా రక్షణ కోసం వచ్చేవాళ్ళు పెళ్లి నడక నడిస్తే ఎట్లా పరిగెత్తాలి? బాప్తిజం కోసం ఇంకెవరన్నా రావాలనుకుంటే వచ్చేసేయండి త్వరగా. స్పీడ్గా నడవండి. నాకు యేసు కావాలి అని పరిగెత్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫుల్ హ్యాపీ. చలో పండగ చేసుకోండి. దేవునికి మహిమ. తరతరాల శాపం పాపం మొత్తం ఆయన రక్తంలో కడగబడుతుంది. పోండి, మీ దరిద్రం వదిలిపోయింది. పోండి. హల్లెలూయా. దేవునికి మహిమ. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పనే ఆయన ఏం చెప్తున్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. శబ్బాష్. ఇకబో నీ పంట పండింది. పో దేవుడే దర్శించాడులే. పో, ఈ దరిద్రం వదిలిద్ది. పోయిగా దేవునికి మహిమ కలుగును గాక.